నా ప్రియమైన వారలారా, దావీదు తన బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాడు. అపవాది యొక్క ఆలోచనలు లేదా మంచి స్నేహితులు కాని వారి యొక్క ఆలోచనలు ఆయన ఫాలో అవ్వకుండా, చెడు స్నేహితుల యొక్క ఆలోచనలు ఆయన్ను వెంబడింపకుండా, దేవా నా బిడ్డను కాపాడయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. నీవు కూడా ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో, నీవు ఒక తండ్రి పొజిషన్లో ఉండవచ్చు, తల్లి పొజిషన్లో ఉండవచ్చు, అన్నయ్య కానీ అక్క కానీ, నువ్వు ఎవరైనా, నీ కుటుంబంలో ఎవరైనా చెడు స్నేహితుల ప్రభావం వారి లోనవుతున్నారు అని నీకు అర్థమవుతే, దావీదు లాంటి ప్రార్థన నువ్వు చేయగలగాలి. దావీదు తన బిడ్డ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, తన యొక్క రాజ్యంలో ఉన్న మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తన బిడ్డను అపవాది ఆలోచనలు చెప్పున నడిపించకుండా నా బిడ్డను కాపాడయ్యా,